సైతం దొంగని చెప్పేయగల మీలాంటి వాళ్ళ దగ్గరకు సాక్ష్యాలు లేకుండా ఎలా వస్తాను? 6 నెలలు కాపురం చేసి బిడ్డకు తండ్రివై దాన్ని ఇప్పుడు వదిలించుకోవడానికి సాక్ష్యాలు పోగు చేసుకొచ్చావా? పోగు చేసుకుని రాలేదు, దాచేసిన నిజాన్ని తవ్వి తీసుకొచ్చాను. నిప్పు నిజం దాచేస్తే దాగవు. కమల, నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెప్పు. భగవంతుడు సాక్షిగా నాకు అన్యాయం చేసింది బావ కాదు. గతంలో నాకు తెలియని విషయాలన్నీ ఇప్పుడిప్పుడే గుర్తుకొచ్చింది. ఏమే, ఈ 6 నెలల పాటు చిలక్కు పలుకులు తెప్పినట్టు వాడికి పరిశీలి ఇచ్చాడా? తండ్రి అన్న గౌరవం కూడా లేదు. ఇదిగో పెద్ద మడిసి, కన్న బిడ్డ అనే జాలి కూడా లేకుండా అవమానించి నడిబీదన వదిలేస్తే మా బాబు గారు దేవుళ్ళ జాలి తలిచి మీ బిడ్డను చేరదీశారు. మా బాబు గారు మీ బిడ్డకు నేర్పింది అబద్ధపు పలుకులు కావు, జీవితం. ఏంటే వాటి తరఫు నువ్వు వకాల్తా తీసుకుంటున్నావు? కాదు, నిజం తెలిసొచ్చింది. పోషణం, నాకు ఆస్తి లేదని తెలియగాని జాలి అభిమానం అనేది కూడా లేకుండా మీ దారిని మీరు వెళ్ళిపోయారు. పల్లెకు వచ్చిన నన్ను ఒక శత్రువుగానే చూశారు. కానీ ఆస్తి నాకు దక్కిందని తెలియగాని నీ కూతుర్ని నాకంట గట్టి నన్ను అల్లుడిని చేసుకోవాలని చూశావు. అందుకనే అబద్ధపు నేరాన్ని నా నెత్తనంట కట్టావు. మారమ్మా, ఈ భూషణం బాబు గారు కమలమ్మ గారి కడుపు తీసేయమని నన్ను పిలిపించారు. ఆ క్షణంలోనే గోపీబాబు గారికి ఆస్తి కలిసి వచ్చిందని భుజంగం బాబు గారు వచ్చి చెప్పారు. వెంటనే ఇంతకీ కమల బిడ్డకి గోపి తండ్రి కాకపోతే ఇంకెవరు? ఏమిటో వెధవ ప్రశ్న. ఎవరి మీద వస్తే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా వీడే. పోషణం, ఎవరన్నది నీకు తెలుసు. ఇంతకాలం అతన్ని దాచుంచావు, కానీ నిన్న రాత్రి చంపాలనుకున్నావు. నీ దురదృష్టం కొద్దీ వాడు బ్రతికాడు, నా చేతుల్లో వచ్చి పడ్డాడు. చంద్రం, కమల బిడ్డకు తండ్రి నేనే. కమల మీద ఎంతో కాలంగా నాకు ఏదో తెలియని ఆశ, ప్రేమ ఉండేవి. అంతస్తులాగా అతని కారణంగా నా మనస్సును బయట పెట్టుకోలేకపోయాను. ఆనాడు పాటలతో పండుగలా గడిపిన రాత్రి ఒంటరిగా కనిపించిన కమలని నా మనస్సులో ఉన్న కోరికతో దగ్గరకు తీశాను. ఆ అమాయకురాలు నన్ను వాళ్ళ బావనుకుంది. మరి ఏ నిజం ఆ పంచాయతీ రోజున ఎందుకు చెప్పలేదు? ఆ క్షణంలో ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తోచలేదు. కాకపోతే గోపీబాబు మీదకి నింద రావటం సహించలేకపోయాను. ఆ రోజే భూషణం గారింటికి వెళ్ళాను. కమలమ్మకు అన్యాయం చేసింది నేను. చెప్పుకోవటానికి ఒప్పుకోవటానికి కూడా భయం వేసి ఉండిపోయాను. కానీ గోపీబాబుకు అపవాదు రావటం, అన్యాయం జరగటం ఇష్టం లేక చెప్తున్నాను. నేరుస్తుంది నేను, నన్ను శిక్షించండి. చేసిన తప్పుకు శిక్ష కావాలంటావు, అలాగే తప్పకుండా శిక్షిస్తాను తమ్ముడు. అందుకని వీడు నోరు నొక్కేయడం మంచిదనుకుంటాను. అన్నయ్య, తొందరపడి శాశ్వతంగా నోరు నొక్కేస్తే రేపో మాపో కమలకు నిజం గుర్తొచ్చి చెబితే అప్పుడు అసలు మొగుడే కరువవుతాడు. కనుక వీణ్ణి కొంతకాలం చీకట్లో దాచేద్దాం. దాని కడుపున బిడ్డ పుట్టాక వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కాపురం చేస్తున్నట్లు తెలిసాక అప్పుడు వీణ్ణి పైకి పంపించేద్దాం. ఎవరికి తెలియక గుప్పెట్లో దాచించు. ఆ విధంగా 6 నెలల పాటు బంధించాడు భూషణం. ఎంత ఘోరం! నీ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూ ఉంటే పట్నంలో చదువుకుంటూ హాయిగా ఉన్నాం అనుకుంటున్నాను. లేదు నాన్న, ఆ ఉత్తరాలు కూడా నన్ను బంధించిన వీళ్లే బలవంతాన్ని రాయించారు. అబద్ధం! ఇదంతా ఆ గోపిగాడు కల్పించిన కట్టు కథ. ఆవేశపడకు, అసలు విషయం నీ మనుషులే చెప్తారు. మురళి, ఆ రౌడీలు ఎలా పట్ట? ఇప్పుడేమంటావు భూషణం? ఇంకా డబాయిస్తావా? ఏ సన్యాసయ్య, ఇప్పుడేం తీర్పు చెబుతుంది నీ పంచాయతీ? పంచ పరమేశ్వరులం అంటూ పాపిష్టి వాళ్ళ 5గురు చేరి అమాయకుల్ని శిక్షించడం కాదు పంచాయతీ అంటే. దుర్మార్గులను సమర్థిస్తూ దౌర్జన్యాలు జరిపించడం కాదు పంచాయతీ అంటే. నోటికొచ్చిన కూతలు కూస్తూ ధనం ఉన్న వాళ్ళకి అమ్ముడు పోవడం కాదు పంచాయతీ అంటే. దీనిలో పాలిటి కల్పవృక్షం కావాలి ఈ చెట్టు. కష్టాల్లో కొట్టుకుపోతున్న వాళ్లకు రక్షణ ఇచ్చే గట్టు కావాలి రచ్చబండ. ధర్మాన్ని దశదిశలా మోగించాలి ఈ ధర్మగంట. ప్రజల్ని కన్న తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి పంచాయతీ. గోపిగాడికి చెయ్యి, గోపిగాడికి చెయ్యి. ఇక మనం ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేదు. నా బతుకులు